నమస్కారం. ఆర్క్టిక్ మంచుఖండం నుంచి హిందూ మహాసముద్రం అలల వరకు ప్రపంచ శక్తిపటాన్ని నిశ్శబ్దంగా తిరగరాస్తున్న ఒక ఒప్పందం గురించి ఈరోజు మనం లోతుగా విశ్లేషించబోతున్నాం. అదే భారత్-రష్యా మధ్య కుదిరిన ఆరియలోస్ ఒప్పందం. పైకి చూస్తే ఇదో సాధారణ లాజిస్టిక్స్ ఒప్పందంలా కనిపించొచ్చు. కానీ అసలు కథ వేరే ఉంది. రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ సపోర్ట్ అంటే ఆర్ఈఎల్ఓఎస్. ఈ ఒప్పందం ప్రపంచ శక్తి సమీకరణాల్ని ఎలా మార్చేబోతోందో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా ఈ రీలాస్ ఒప్పందం అంటే ఏంటో చూద్దాం. పైకి కనిపించే కరచాలనాలు, అధికారిక ప్రకటనల వెనుకున్న అసలు వ్యూహమేంటి? ఇది కేవలం పోర్ట్లను సందర్శించడం గురించేనా, లేక అంతకు మించిన లోతైన అర్థముందా? రీలాస్ అంటే రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్. దీన్ని చాలా సింపుల్గా చెప్పాలంటే, ఒక భారత యుద్ధ నౌక రష్యాలోని పోర్ట్లో ఇంధనం నింపుకోవచ్చు, లేదా అవసరమైన మరమ్మతులు చేయించుకోవచ్చు. అలాగే ఒక రష్యన్ సైనిక విమానం భారతదేశంలోని ఎయిర్బేస్లో ల్యాండ్ అయి అవసరమైన సామాగ్రిని తీసుకోవచ్చు. ఇది రెండు దేశాల సైన్యాలకు తమ స్వంత దేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు కూడా కార్యకలాపాలు సాఫీగా నిర్వహించడానికి వీలు కల్పిస్తుందన్నమాట. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది కేవలం అవసరమైనప్పుడు సౌకర్యాలు వాడుకోవడానికే, అంతేగాని ఒకరి దేశంలో మరొకరు శాశ్వత సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం కాదు. అంటే ఇది అధికారిక సైనిక కూటమి కాదు. ఆటోమేటిక్గా ఒకరికొకరు రక్షణ కల్పిస్తామనే హామీ కూడా కాదు. దీనివల్ల రెండు దేశాలు తమ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కాపాడుకోగలుగుతాయి. భారత్-రష్యా రక్షణ సంబంధాలు ఈనాటివి కావు, దశాబ్దాల చరిత్ర ఉంది. కాని ఈ ఒప్పందం మాత్రం ఈ మధ్యే రూపుదిద్దుకుంది. ఎందుకంటే వేగంగా మారుతున్న ప్రపంచ సమీకరణాల నేపథ్యంలో మరింత పటిష్టమైన ఒక చట్టబద్ధమైన ఏర్పాటు అవసరమైంది. అలా 2025 ఫిబ్రవరిలో మాస్కోలో దీనికి అంకురార్పణ జరిగి, అదే ఏడాది డిసెంబర్ నాటికి రష్యన్ పార్లమెంట్ ఆమోదంతో ఇది పూర్తిస్థాయి చట్టంగా మారింది. సరే, ఒప్పందం గురించి తెలిసింది. మరి దీనివల్ల మన దేశానికి అంటే భారతదేశానికి కలిగే లాభాలేంటి? కేవలం లాజిస్టిక్స్ సపోర్ట్ మాత్రమేనా, లేక తెరవెనుక ఇంకా పెద్ద ప్రయోజనాలేమైనా ఉన్నాయా? ఉత్తర ధ్రువం నుంచి మన సైనిక సంపత్తి నిర్వహణ వరకు దీని ప్రభావం చాలా విస్తృతమైనది. ఇది చూడండి, బహుశా ఈ ఒప్పందంలోనే అత్యంత కీలకమైన అంశం ఇదేనేమో. ఆర్క్టిక్ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆర్క్టిక్లో మంచు కరుగుతోంది. దీనివల్ల భవిష్యత్తులో నార్దర్న్ సీ రూట్ అనే కొత్త సముద్ర మార్గం ఏర్పడుతుంది. ఇది సూయస్ కాల్వ కన్నా 40% తక్కువ దూరం. ఈ ఒప్పందంతో రష్యా ఆర్క్టిక్ పోర్ట్లకు భారత్కు మొదటిసారిగా యాక్సెస్ లభిస్తోంది. అంటే భవిష్యత్ వాణిజ్య ఇంధన మార్గాలపై మన దేశం ఒక వ్యూహాత్మక పట్టు సాధిస్తోందన్నమాట. 60-70%. అవును, మన సైనిక సంపత్తిలో ఇంత పెద్ద వాటా రష్యా ఆయుధాలదే. సుఖోయ్ 30 యుద్ధ విమానాల నుంచి T-90 ట్యాంకుల వరకు, S-400 క్షిపణి వ్యవస్థల వరకు వీటన్నిటికీ నిరంతరం విడిభాగాలు, మరమ్మతులు చాలా అవసరం. రీలోస్ ఒప్పందం ఈ సరఫరా గొలుసును ఎంతో సులభతరం చేస్తుంది. మన రక్షణ సంసిద్ధతను నిరంతరం ఉన్నత స్థాయిలో ఉంచుతుంది. ఈ ఒప్పందంలో ఉన్న మరో తెలివైన, చాలా ఆసక్తికరమైన విషయం దాని ఆర్థిక నిర్మాణం. పాశ్చాత్య దేశాలు రష్యాపై ఎన్ని ఆంక్షలు విధించినా మన రక్షణ సరఫరాలపై ప్రభావం పడకుండా ఉండేలా దీన్ని రూపొందించారు. ఎలాగంటే డాలర్లలో లావాదేవీలకు బదులుగా వస్తుమార్పిడీ పద్ధతిలో లేదా చెల్లింపులను వాయిదా వేయడం ద్వారా ఈ ఒప్పందం ఆంక్షల ప్రభావాన్ని దాదాపుగా నిర్వీర్యం చేస్తోంది. అయితే ఈ కథలో ఇది ఒక కోణం మాత్రమే. నాణ్యానికి రెండో వైపున్నట్టు ఈ ఒప్పందం వల్ల రష్యాకి కూడా భారీ ప్రయోజనాలే ఉన్నాయి. ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో తన ఉనికిని, ప్రభావాన్ని పెంచుకోవడానికి రష్యాకు ఇదొక సువర్ణావకాశం. చారిత్రాత్మకంగా పట్టులేని ఈ ప్రాంతంలో రష్యా ఇప్పుడు కొత్తగా తన సముద్రపు కాళ్లను బలంగా మోపబోతోంది. భారత పోర్టులని, వైమానిక స్థావరాలని వాడుకోవటం ద్వారా రష్యన్ నేవీ ఇప్పుడు హిందూ మహాసముద్రంలో తన ఉనికిని చాలా కాలంపాటు కొనసాగించగలదు. దీనివల్ల వాళ్లకి కొన్ని లక్ష్యాలు నెరవేరుతాయి. సముద్రపు దొంగల బెడదను ఎదుర్కోవటం, నిఘా కార్యకలాపాలు నిర్వహించటం, ఎర్ర సముద్రం వైపు తమ ప్రభావాన్ని విస్తరించటం, అలాగే ఇదే ప్రాంతంలో పెరుగుతున్న చైనా నావికాదళాన్ని బ్యాలెన్స్ చేయటం — ఇవన్నీ రష్యా వ్యూహాత్మక లక్ష్యాలు. ఇక్కడే ఒక సహజమైన ప్రశ్న వస్తుంది. మనకి ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా లాంటి దేశాలతో ఇలాంటి లాజిస్టిక్స్ ఒప్పందాలు ఉన్నాయి కదా,
మరి మళ్లీ రష్యాతో ప్రత్యేకంగా ఎందుకు? ఈ ఒప్పందం మిగతా వాటికన్నా ఎలా భిన్నమైనది, లేక వాటికి పోటీగా ఉంటుందా? ఈ పట్టికను చూస్తే మనకు విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవి ఒకదానికొకటి పోటీ కాదు, బదులుగా ఇవి పూరకాలు, అంటే ఒకదానికొకటి సహాయపడతాయి. ఉదాహరణకి, అమెరికాతో చేసుకున్న లిమోవా ఒప్పందం ఇండో-పసిఫిక్లో మనకు బలాన్నిస్తే, రష్యాతో చేసుకున్న ఆర్ఎల్ఎంఒఎస్ ఆర్కిటిక్, యురేషియా ప్రాంతాల్లో కొత్త తలుపులు తెరుస్తుంది. ఇది భారతదేశ విదేశాంగ విధానంలోని వైవిధ్యానికి, స్వతంత్రతకు నిదర్శనం. సరే, ఇప్పటిదాకా మనం ఈ ఒప్పందం యొక్క వివరాలు చూసాం. ఇప్పుడు దీన్నొక పెద్ద గ్లోబల్ చెస్ బోర్డ్ మీద పెట్టి చూద్దాం. భారత్, రష్యా, అమెరికా, చైనా ఈ ప్రధాన ఆటగాళ్ల మధ్య ఈ రిలోస్ అనే పావు ఎలాంటి ఎత్తుగడా? ఇందులో అతి ముఖ్యమైన కోణం చైనా ఫ్యాక్టర్. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న ఈ సమయంలో రష్యాతో మన బంధాన్ని బలపరుచుకోవడం చాలా కీలకం. దీని ద్వారా రష్యా పూర్తిగా బీజింగ్ వైపు మొగ్గకుండా ఒక తటస్థ వైఖరి తీసుకునేలా, లేక మనకు మద్దతుగా ఉండేలా చూసుకోవచ్చు. ఇదొక రకంగా చైనాపై పరోక్షంగా వ్యూహాత్మక ఒత్తిడిని పెంచుతుంది. మరి అమెరికా దీనిపై ఎలా స్పందిస్తోంది? ఆశ్చర్యకరంగా వాషింగ్టన్ చాలా ఆచరణాత్మకంగా ఆలోచిస్తోంది. ఇక్కడే భారతదేశ విదేశాంగ విధానంలో కీలమైన బహుళ అనుసంధానం లేదా మల్టీ అలైన్మెంట్ అనే పదం తెరపైకొస్తోంది. అంటే ఏ ఒక్క కూటమికి కట్టుబడి ఉండకుండా మన జాతీయ ప్రయోజనాలే పరమావధిగా అందరితోనూ సంబంధాలు కొనసాగించడం. అమెరికా నేతృత్వంలోని క్వాడ్లో భాగస్వామిగా ఉంటూనే రష్యాతో మన చారిత్రక బంధాన్ని బలోపేతం చేసుకోవడం దీనికి చక్కటి ఉదాహరణ. కాబట్టి చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ ఒప్పందం కేవలం 2 దేశాల మధ్య సైనిక సహకారం మాత్రమే కాదు, ఇది అంతకంటే చాలా పెద్దది. ఇది మారుతున్న ప్రపంచక్రమంలో బహుళ ధృవ ప్రపంచం వైపు వేస్తున్న ఒక బలమైన అడుగు. ఈ విషయాన్నే రష్యన్ పార్లమెంట్ స్పీకర్ మాటల్లోనే విందాం. రష్యన్లాస్ మా బంధాన్ని మరింత బలోపేతం చేయడంలో మరొక అడుగు అని ఆయనన్నారు. అంటే దీన్ని కేవలం ఒక ఒప్పందంగా కాకుండా దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రత్యేకమైన, విశిష్టమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసే ఒక సంస్థాగత చర్యగా వారు చూస్తున్నారని మనకు స్పష్టమవుతోంది. మరి రేలోజ్ ఒప్పందం మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. ఎప్పటికప్పుడు మారిపోయే ఈ ప్రపంచంలో ఏదో ఒకవైపు ఉండడం కంటే ఇలా అవసరానికి తగ్గట్టుగా బహుళ భాగస్వామ్యాలు నిర్మించుకోవటమే భవిష్యత్తులో శక్తికి అసలైన నిర్వచనమా? బహుశా సంక్లిష్టమైన ప్రపంచాన్ని నావిగేట్ చెయ్యడానికి ఇదే సరైన మార్గం కావచ్చు.